మాంసం తినడం బంద్. చేపల దుకాణానికి వెళ్ళి చేపలు. మాంసం దుకాణానికి వెళ్ళి చేపలు. అరే బెంగాలీ ప్రజలు చేప అన్నంతోనే ఉంటారు. నువ్వు బెంగాలీ ప్రజలతో చేపలు తినకూడదని చెప్పు. మాంసం తినకూడదు. దూన్ తినకూడదు. మరి ఏం తింటారు? తలకాయ తింటారా? వీళ్ళు పనికి మాలిన వాళ్ళు, వీళ్ళు మోసకారి జనం. అబద్ధాలు చెప్పడం తప్ప వీళ్ళకి వేరే పని లేదు. ఇంకా బెంగాల్ మరియు అన్నం ఇది ఇక్కడ సంస్కృతి. ఇది ఎప్పటికీ అంతం కాదు, ఎవరూ చేయలేరు. వారి 15 సంవత్సరాల పాలనలో కూడా టీఎంసీ మీకు చేపలు కూడా ఇవ్వలేకపోయింది. అది కూడా బయట నుంచి తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా ఇది టీఎంసీ యొక్క దుర్నీతికి ఉదాహరణ. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టీఎంసీల మధ్య రకరకాల అంశాలపై తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. కానీ వీటన్నిటిలోకి కొత్తగా ప్రవేశించింది చేప. ఇప్పుడు చేప బెంగాల్లోని ఆహార పళ్ళెం నుండి అక్షరాల రాజకీయాల్లోకి దూకింది. టీఎంసీ మీరు ఇప్పుడే మమతా బెనర్జీ చెప్పింది విన్నట్లుగా ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే వారు బెంగాల్లో చేపలు మరియు ఇతర మాంసాన్ని నిషేధిస్తారని చెబుతోంది. ఇది నిజం కాదని బీజేపీ చెబుతోంది. ఇది కేవలం టీఎంసీ చేస్తున్న భయాందోళన సృష్టించే ప్రచారమని వారు అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీరిప్పుడే ఆయన చెప్పింది విన్నారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి మరియు అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవటానికి టీఎంసీయే కారణమని ఆయన అంటున్నారు. కానీ వీటన్నిటి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ విషయంపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి నేను కోల్కతాలోని ఒక రద్దీగా సందడిగా ఉండే మార్కెట్లో ఉన్నాను. ఎందుకంటే బహుశా వారికి మాట్లాడడానికి అంశాలు దొరకడం లేదు. అందుకే వారు ఇప్పుడు చేపలు మటన్ విషయాల్లోకి వస్తున్నారు. చూడండి, మహారాష్ట్ర, గోవా ఈ ప్రదేశాలన్నింటిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు పాలిస్తున్నారో మీకు తెలుసు. కాబట్టి అక్కడ ఏది నిషేధించబడలేదు. ఇక్కడ అకస్మాత్తుగా ఎందుకు నిషేధించబడాలి? అస్సాంలో కూడా అది నిషేధించబడలేదు. ఎందుకంటే నా పని కోసం నేను దాదాపు దేశమంతా తిరుగుతాను, మరియు ఎక్కడా కూడా వస్తువులు నిషేధించబడటం నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకు బంద్ అవుతుంది? మీరు తినకపోతే తినకండి, కానీ ఎవరైతే తింటారో వాళ్ళు తినాల్సిందే. నేను చెప్పేది అదే. చూడండి, వాళ్ళ మధ్య గొడవల్లో మనం ఎందుకు నష్టపోవాలి? వాళ్ళ రాజకీయం ఏంటో వాళ్ళు చూసుకుంటారు, మన పని ఏంటో మనం చూసుకుంటాం. అయితే మేడం, బెంగాలీ సంస్కృతిలో మీ సంస్కృతిలో చేప ఎంత అంతర్భాగం? అసలు విషయం ఏంటంటే, మేము మొదటి నుంచి ఎక్కడైతే ఉంటున్నామో మేము హిందుస్థానీ వాళ్ళం. అలా మేము జైస్వాల్ టైప్ వాళ్ళం, యూపీ నుంచి. కానీ మేము ఢిల్లీ పరిధిలో ఎక్కడైతే ఉంటామో వాళ్ళను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మరి మాకెక్కడ ఏది దొరికితే అదే కదా తింటాం. అదనంగా ఎక్కడి నుండి తెస్తాం? అందుకే మేము వాళ్ళతో ఉన్నాం. నాకు అలా అనిపించడం లేదు. గుజరాత్ లో నడుస్తుండే ఇక్కడ కూడా నడుస్తుంది. భుజ్లో నేనే స్వయంగా తిని వచ్చాను. అక్కడ చాలా పెద్ద మార్కెట్ ఉంది. చేపలు, చికెన్, మటన్ అన్ని దొరుకుతాయి అక్కడ. అయితే ఇక్కడ ఎందుకు ఉండదు? ప్రజల కోసం ఏమీ లేదు. ప్రజలకు ఉద్యోగం కావాలి, పని కావాలి, వ్యాపారం కావాలి. ఇప్పుడు అస్సలు ఏమీ లేదు. ఏమాత్రం లేదు. ఇండియాలోనూ లేదు, వెస్ట్ బెంగాల్లోనూ లేదు, రెండింటిలోనూ లేదు. మరి దీనికి తప్పు ఎవరిదని మీకు అనిపిస్తుంది? దీనికి ఎవరు బాధ్యులు? విధానంలోనే తప్పు ఉంది. ఇదంతా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం. ఇచ్చిపుచ్చుకోవడం అయిపోతే అన్ని వాటి స్థానంలోకి వచ్చేస్తాయి. ఎక్కడ చేపలు వస్తాయో అక్కడ కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. పైసలు ఇవ్వండి, చేపలు తీసుకెళ్ళండి. అన్నం ఇవ్వండి, అక్కడ కార్డు కొట్టాల్సి ఉంటుంది. ఏమీ కాదు, ఏమీ జరగదు. నేను బీజేపీకి మద్దతు ఇవ్వడం లేదు, లేదా నాకు రాజకీయాల్లో ఏబీసీలు, కనీసం ఏబీసీలు కూడా తెలియదు. కానీ ఇది ఏమీ చేయదు. అందుకే నేను చెప్తున్నాను, ఇదంతా పనికిమాలిన మాట అని కదా. ఇది చాలా పసలేని విషయం. ఏదైనా ఆంక్ష ఉంటే తప్ప, లేకపోతే భారతదేశంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి ఆనందించవచ్చు, మరియు మీకు తినాలనిపించింది ఏదైనా మీరు తినవచ్చు. చిన్నప్పటి నుంచి అందరు చేపలు తింటారు కదా, మొత్తం అందరూ చేపలు కూడా తినరా? సార్, ఎందుకని ఇది రాజకీయంగా మారిపోయింది? దీని మీద ఇంత రాజకీయం ఎందుకు జరుగుతోంది? అది నాకు తెలియదు కానీ ఒకే ఒక్క మాట, బెంగాలీ మరియు చేపలు. బెంగాలీలు ఎక్కడున్నా వాళ్ళు చేపలు తింటారంతే, ఇంకేం లేదు. కాబట్టి బెంగాల్లో చేపలు మరియు మాంసాన్ని నిషేధించడం, చుట్టూ ఉన్న ఈ మొత్తం రాజకీయ వాక్చాతుర్యం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనే దానిపై మనం విభిన్నమైన అభిప్రాయాలు విన్నాం. ర్యాలీ వేదికల మీద నుండి ఈ అంశాలు వినడానికి గొప్పగా అనిపిస్తాయి, కానీ బెంగాల్లో రాజకీయ పార్టీలు పరిష్కరించాల్సిన ఇతర ముఖ్యమైన సమస్యలు ఇంకా చాలా ఉన్నాయని ఒకరు లేదా ఇద్దరు చెప్పిన విషయం నన్ను ఆలోచింపజేసింది.